Hello story lovers, welcome back to my channel Prema Pallaki part 121. పాతికేళ్లు దాగిన నిజం రీసెంట్ గానే బయటపడింది. మాకు ఉండడానికి ఏర్పాటు చేస్తారా అనగానే ఇప్పుడే చేస్తానని తన వెనుక ఉన్న మనుషుల్ని పిలిపించి కొత్తగా ఒక ఇల్లు కట్టి ఎవరైనా అద్దెకొస్తే ఇద్దామని అనుకుంటున్నాం కదా, కొన్ని రోజులు అది వీళ్ళు వాడుకుంటారు, శుభ్రంగా చేయించి అందరికి భోజనానికి కూడా ఏర్పాటు చేయించండి అని చెప్పాడు. వాళ్ళు సరేనయ్యా అని చెప్పి ఇల్లు క్లీనింగ్ కోసం వెళ్తే వీళ్ళందరూ ఊరు చూసుకుంటూ నడుస్తూ వెళ్తుంటే డ్రైవర్ మాత్రం కార్లను తీసుకొచ్చాడు. క్లీనింగ్ అయిపోయింది అని చెప్పడంతో అందరూ ఆ ఇంటికి వెళ్తే సర్పంచ్ ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేశారు. వద్దు వద్దు అంటున్న సర్పంచ్ ఇంటి నుంచి మనుషులు వచ్చి బలవంతంగా తీసుకెళ్లడంతో సర్పంచ్ ఇంటికి వెళ్లి అందరూ భోజనానికి కూర్చుంటే రకరకాల విందు భోజనాలు సిద్ధం చేయడంతో అవన్నీ వడ్డించారు. అందరూ మాట్లాడుకుంటూ భోజనాలు ఫినిష్ చేసిన తర్వాత మీకు ఎలాంటి అనుమానాలున్నా, ఏదైనా సహాయం కావాలన్నా ఖచ్చితంగా నన్ను అడగండి. పాపం నోట్లో నాలుక లేని పిల్లని కళ్ళల్లో పెట్టుకున్నారంటేనే నాకు కడుపు తరుక్కుపోతుంది అన్నాడు. అలాగే భీమయ్య, మేమింక వెళ్తామని గిరీష్ వాళ్ళు నమస్కారం చేసి అందరూ ఇంటి బాట పట్టారు. పిల్ల బ్యాచ్ మొత్తం వెనుక వైపు నడుస్తూ వస్తే సత్య కాలు మీద ఏదో పాకినట్టుగా అనిపించేసరికి దెబ్బకి కేక వేస్తూ టక్కున పక్కన ఉన్న వంశీ చేతుల్లో ఎక్కి కూర్చుంది. హే, ఇదేమైనా నీ బాల్కనీలో ఊగే ఉయ్యాలనుకుంటున్నావా? హాయిగా చేతుల్లో ఎక్కి కూర్చున్నావు, దిగు, అసలు ఎందుకు అరిచావు అని అన్నాడు వంశీ. అక్కడికి నువ్వేదో సూపర్ గా ఉన్నావని నేను నీ మీద ఎక్కి కూర్చోలేదులే. కాలు కాలు మీద ఏదో పాకినట్టు అనిపించింది బావా అని అంది సత్య. మరి చీకట్లో, పైగా పల్లెటూరులో పాములు తేళ్లు తిరుగుతూనే ఉంటాయి అని అన్నాడు వంశీ. పామ కప్పలాగా నోరు తెరిచిన సత్యవైపు చూసి, మరి లేకపోతే ఇది మీ అన్న బిల్డింగ్ అనుకున్నావా ఏంటి? ఎక్కడ పడితే అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండడానికి. పల్లెటూరు, పాములు కొండ చిలువలు వీలైతే అనకొండలు కూడా ఉండొచ్చు అనగానే కరుచుకొని పోవడంతో ఎందుకురా అలా తనని భయపెడుతున్నావురా అని కోపడ్డాడు ఆదిత్య. వంశీ నవ్వాపుకోవడానికి ట్రై చేస్తుంటే వాడు నిన్ను కావాలని ఏడిపిస్తున్నాడని నీకు ఇంకా అర్థం కావట్లేదా? పాములు కామనే గాని ఇంతమంది ఉన్నప్పుడు అలికిడికి రావు.
ఆకులు గాలికి కాలు మీద నుంచి కొట్టుకుపోయి ఉంటుందని శక్తి చెల్లెల్ని లాక్కొని వంశీ వైపు కోపంగా చూస్తూ చెల్లెలి భుజం చుట్టూ చేయి వేసి ముందుకు తీసుకెళ్లిపోతే, అబ్బో పౌరుషం, అది మాకు లేనట్టు ఎన్నిసార్లు ఆడుకున్నాడు అని అనుకుంటూ ముందుకి వచ్చాడు వంశీ. సత్య ఇంకా శక్తి వాళ్ళ వెనుక నిలబడి కావాలని సత్యకి వినిపించాలి. అన్నయ్య, నీకొక విషయం తెలుసా? వచ్చేటప్పుడు నానమ్మ చెప్పింది, ఇంట్లో తలుపులన్నీ మూసుకుని ఓ రోజు పడుకున్నా కూడా కిటికీలో నుంచి ఒక పాము వచ్చి తాతయ్య పొట్ట మీద చుట్టుకుని పడుకుందంట, తెలుసా అని సత్యకి వినిపించేలా చెప్పగా, అన్నయ్య అంటూ ఏడుపు మొహం వేసింది సత్య. వంశీ, నువ్వు టూ మచ్ చేస్తున్నావు. భయపడే వాళ్ల ముందు ఇలాంటి టాపిక్స్ మాట్లాడకూడదని నీకు తెలీదా అని శక్తి సీరియస్ గా తిట్టడంతో, నేను భయపడే వాళ్ల ముందు ఎక్కడ మాట్లాడాను, దాని వెనక కదా మాట్లాడాను అన్నాడు వంశీ. వంశీ కావాలని ఏడిపిస్తున్నాడని అర్థమై, అన్నయ్య ప్లీజ్, సత్య పాములంటే చాలా భయపడుతుందని అంది దితి. దితి, అక్కడికి మనమేదో చిన్నప్పటి నుంచి పావుల్ని ఆడించినట్టు, వాళ్ళేదో పావులకి ఆమెను దూరం ఉన్నట్టు నువ్వు కూడా సపోర్ట్ చేస్తావేంటి? అయినా ఎవరి కాలు మీద పాకని పాము దీని కాలు మీదే పాకిందా? ఒకవేళ పాము అనుకో, పాకి వెళ్ళిపోదు గాని చుట్టుకొని పీకుతుంది అనగానే కెవ్వున కేక వేసింది సత్య. సత్య అరుపులకి అమ్మాయిలందరూ ఉలిక్కి పడితే, వాడు కావాలని నిన్ను టీస్ చేస్తున్నాడు సత్య, కాసేపు కామ్గా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వంశీ వైపు కోపంగా చూస్తూ సత్యం తీసుకెళ్లాడు శక్తి. వీళ్ళు టైంపాస్ చేస్తూ మెల్లగా వస్తుంటే అప్పటికే పెద్దవాళ్ళ ఇంటికి వెళ్లిపోవడంతో వీళ్ళ మధ్య జరుగుతున్న సిల్లీ వార్ వాళ్ళకి తెలీదు. ఇంటికి వెళ్ళినా కూడా వంశీ మాటలే చెవుల్లో తిరుగుతూ ఉంటే, పడుకున్నా కూడా పాము వస్తుందేమోనని వాళ్ళ అమ్మని చుట్టుకుని రాత్రంతా జాగారం చేస్తే సత్యని ఏడిపించానన్న సంతోషంతో హాయిగా నిద్రపోయాడు వంశీ. నిద్ర లేక మొహం వేలాడేసుకుని కూర్చున్న సత్య దగ్గరకు వచ్చి, ఏంటే పాచి మొహం కడుక్కోవా అని అడిగాడు వంశీ. నువ్వు కడుక్కుంటున్నావుగా, చాల్లే అని సత్య వెక్కిరించడంతో, సిటీలో లాగా ఇక్కడ బ్రష్లు దొరకవు, వేప పుల్లలతోనే బ్రష్ చేసుకోవాలి అన్నాడు వంశీ. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe. Bye.